ఒక అడవిలో ఒక సింహం రాజుగా ఉండేది. అది ప్రతిరోజూ ఒక జంతువును పట్టుకుని తినేది. అడవి జంతువులు భయంతో ఉండేవి. ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాయి, మహారాజా, మేమందరం ఓ నిర్ణయం తీసుకున్నాం. ప్రతిరోజూ మేము మీకు ఒక జంతువును పంపిస్తాం. దయచేసి మీరు మిగతా జంతువులను చంపకండి. సింహం అంగీకరించింది. ప్రతిరోజూ ఒక జంతువు వచ్చేది. ఒకరోజు ఒక చిన్న కుందేలు తన వంతుగా వచ్చింది. అది చాలా ఆలస్యంగా వచ్చింది. సింహం కోపంగా అడిగింది, ఏంటి ఇది? ఇంత ఆలస్యం ఎందుకు? కుందేలు చెప్పింది, మహారాజా, నేనొస్తుండగా మార్గంలో ఇంకో సింహం కనిపించింది. అది నన్ను ఆపింది. నేను మీరే నిజమైన రాజు అని చెప్పినప్పుడు అది కోపంగా నన్ను వదిలి చెప్పింది, నీ సింహాన్ని నన్ను కలవమని చెప్పు. సింహం కోపంతో అడిగింది, ఎక్కడ ఉంది ఆ సింహం? నన్ను చూపించు. కుందేలు సింహాన్ని ఒక బావికి తీసుకెళ్ళింది. బావిలో నీళ్లలో సింహం తన ప్రతిబింబం చూసింది. అది అనుకోంది అదే మరో సింహమని. వెంటనే దూకిపడింది. బావిలో మునిగి చనిపోయింది. అంతటా అడవి జంతువులు సంతోషంగా జీవించాయి. నైతిక పాఠం: బుద్ధి బలానికి సమానం. బలమైన వారిని కూడా తెలివిగా ఓడించవచ్చు.